డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే స్వయంగా తెలంగాణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ను మరో హైదరాబాద్గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన 5 కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్లో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా చేస్తున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి హాస్టల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రిని సొంతం చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే కొత్తగా నిర్మించిన ఆసుపత్రిలో 600కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని మంత్రి దామోదర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్. రైట్, గుడ్ మార్నింగ్ సుజన. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే తన సొంత జిల్లా అయిన పాలమూరులో నేడైతే పర్యటించనున్నారు. ముందుగా ఆయన తెలంగాణలో జిల్లాల పర్యటనలో భాగంగా మొట్టమొదటిగా పాలమూరు జిల్లాలోనే చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి అయితే ఆయన బయలుదేరుతారు. అక్కడ నుంచి 12:40 ప్రాంతంలో మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. మహబూబ్ నగర్ నుంచి అక్కడ నుంచి నేరుగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హరితారంకు సంబంధించి మొక్కలు నాటడం, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ కి సంబంధించి ప్రారంభించడంలో పాటు పలు అభివృద్ధి పనులకైతే ఆయన ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా జిల్లా పురోగతిపై కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇటు దామోదర రాజనరసింహ, ఇతర నేతలతో కూడా ఆయన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికంతా కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గెలిచిన అందరూ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో దామోదర రాజనరసింహ, తర్వాత జూపల్లి కృష్ణారావు వీళ్ళందరితో సమావేశం నిర్వహిస్తారు. సమావేశం అనంతరం ఐడిఓసి కార్యాలయంలో అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన, తర్వాత మిగతా పెండింగ్ ప్రాజెక్టుల పైన, బడ్జెట్ పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ 1000 పడకల గది ఏదైతే సూపర్ స్పెషాలిటీ ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని అయితే సేకరించి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఆయన సేకరిస్తారు. మిగతా జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు సంబంధించి చర్చలు జరుపుతారు. విద్య, వైద్యం తదితర సమస్యలపైన కూడా ఆయన చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు మొత్తానికైతే కూడా ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నారాయణపేట, కొడంగల్కి సంబంధించిన ప్రాజెక్టుల పైన అయితే ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు అధికారులతో, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 5 మంది అధికారులు, ఎస్పీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం తర్వాత ప్రధాన నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 12 గంటల ప్రాంతంలో బేగంపేట నుంచి బయలుదేరి 12:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న అనంతరం తిరిగి ఆయన 5 గంటల ప్రాంతంలో అయితే తిరిగి ఆయన హైదరాబాద్ కు వెళ్ళడం అయితే జరుగుతుంది. సాగర్, అయితే కొత్తగా నిర్మించిన ఆసుపత్రుల్లో 600కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. సో దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదైతే కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సంబంధించి కూడా ఇప్పటికే పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా నిన్న మొన్న దామోదర రాజనరసింహ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దామోదర రాజనరసింహ లోకల్ బాడీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావు పనులంతా పరిశీలించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి కూడా దాదాపుగా 600 పైచిలకు ఉద్యోగాలు అయితే ఉంటాయి. దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా కఠిన అంటే స్ట్రిక్ట్ రూల్స్ తో 600 ఉద్యోగాలను అయితే బయటికి ఇస్తాం. తర్వాత అందరికీ అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గత ప్రభుత్వంలో నాయకుల అనుచరులకు ఎటువంటి తప్పిదాలు జరగకుండా కూడా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సృజన్. సాగర్, అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు?
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా నిన్న మధ్యాహ్నం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తర్వాత కలెక్టర్ కూడా ప్రత్యక్షంగా కూడా వెళ్లి ఏర్పాట్లను అయితే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వచ్చే రూట్లలో కలెక్టర్ ఆఫీస్ కి సంబంధించి కలెక్టరేట్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులకు అన్ని ఏర్పాట్లను చేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. పోలీస్ సిబ్బంది కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తుతో కూడా ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. ఇటు కలెక్టర్ ఆఫీస్ లో కూడా అధికారులు నిర్లక్ష్య ధోరణి ఎక్కడ కనపడకుండా కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తర్వాత కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.